మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి, వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల వెన్నుపోటు ప్రోగ్రాముకు సంబంధించి మనం చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు. ఇక రెండో విషయానికి వచ్చేసరికి లోకల్ బాడీసు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురించి, ఆయన చేయబోయే కుట్ర రాజకీయాల గురించి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. మనం అందరం కూడా ఈ మధ్యకాలంలోనే చూసాం కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుట్రలు పండుతాడు అని చెప్పి కార్పొరేషన్లో మన జరిగిన ఉప ఎన్నికలు, కార్పొరేషన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, మండల పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా మనం అంతా చూసాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకొని పోలీసుల ద్వారా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తాడు, ఏ రకంగా కుట్రలు పన్నుతారు అని చెప్పి మనమంతా కూడా మన కళ్ళతో మనమంతా కూడా చూసాం. ఏ రకంగా ఆయన బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడో కూడా మనకు అందరికీ కూడా తెలిసిన విషయాలే. కానీ ఇవన్నీ తెలిసి ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రెస్టీజ్గా తీసుకునే జరిపించాల్సిందే. ఇది ప్రతి ఒక్క క్యాండిడేట్కు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను మాత్రం ఎందుకు అనంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు, చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు, అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచి అయినా క్యాండిడేట్ రావాలా,
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ మీరు చెయ్యాలి, ఆ క్యాండిడేట్కి అనిపించాలి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నా చెయ్యి విడవలేదు, ఊర్లో డామినేషన్ నేను తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను అని చెప్పి ఆ క్యాండిడేట్కి అనిపించాలి. అప్పుడే రేపొద్దున జరగబోయే మీ ఎన్నికల్లో ఆ క్యాండిడేట్ అంతే కసితో మీకోసం తోడుగా నిలబడతాడు. మీరు ఆ క్యాండిడేట్ గెలుపు కోసం ఎంత తోడుగా నిలబడతారో ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పొద్దుటి నుంచే ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు, పార్టీ కార్యక్రమాల్లో